నెలకి ₹1,00,000 ఇచ్చే బ్యాంక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇది మామూలుగా బ్యాంక్ క్లర్క్స్, పీఓస్ అంత ఇవ్వరు కానీ ఐటీ వాళ్ళకి ఇస్తారండి. ఐటీ వాళ్ళకి బ్యాంక్ ఉద్యోగం ఏంటి అనుకుంటారు కదా. ఎస్, సాఫ్ట్వేర్ డెవలపర్లు కూడా ఐటీలో కావాలండి. ఒక డెవలపర్లు ఏంటి, ఏఐ ఎక్స్పర్ట్స్ కావాలి. వీళ్ళేంటి, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు కావాలి. అలాగే డేటా సైన్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా కావాలి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంత పెద్ద బ్యాంకు, ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ స్పెషలిస్టులను తీసుకుంటాను అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిందండి. పెద్ద నోటిఫికేషనే, 5-10 జాబులు కాదు, చాలా ఎక్కువే ఉన్నాయి. సో మరి ఐటీ ఫీల్డ్లో ఉన్నాను నేను. ఆల్రెడీ ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి 1 ఏడాది ఎక్స్పీరియన్స్ నుంచి 5 సంవత్సరాల దాకా కళ్ళకద్దుకొని తీసుకుంటాం అని చెప్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇంకేం ఆలోచించొద్దండి, మీరు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ చేసుంటారు, లేకపోతే ట్రిపుల్ జీ దగ్గర నుంచి ఇక ఉన్నాయి కదా, ఈసీఈ దగ్గర నుంచి ఐటీ వగైరా సాఫ్ట్వేర్లో మీకు అనుభవం ఉంటే, ముఖ్యంగా ఫుల్ స్టాక్లో సీనియర్ పొజిషన్లు, జూనియర్ పొజిషన్లు, ఏఐలో సీనియర్ అండ్ జూనియర్ పొజిషన్లు, అలాగే నెట్వర్కింగ్ మీద ఇలాగా చాలా ఉద్యోగాలు తీసుకుంటున్నారు. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా, అంటే ఏ ఏ పొజిషన్లు తీసుకుంటున్నారు, వాళ్ళకి జావా దగ్గర నుంచి చాలా వచ్చి ఉండాలి కదండి. అవి ఏవే కోర్సులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మన దగ్గర ఏ రకమైన నాలెడ్జ్, ఏ రకమైన టాలెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఇంకేం ఆలోచించకుండా ముందు అప్లై చేసేయండి. అప్లికేషన్ ఫీజు కాస్త ఎక్కువ ఉంది కానీ అయినా ఏం పర్లేదు, 750 కదా. అది కూడా ఈడబ్ల్యూఎస్, ఓసీలకే ఉంది, మిగిలిన వాళ్ళకి ₹150 ఇచ్చారండి. జనవరి 30నే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. ఇమీడియట్గా ఇంకేం ఆలోచించొద్దు, అప్లై చేయండి. ఐటీలో చాలా చిన్న చితక ఉద్యోగాలతో సరిపెట్టేసుకుంటున్నారు. పాపం మంచి టాలెంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా చాలా ఇది ఉపయోగపడుతుందండి. ఇక మరి బ్యాంక్ ఉద్యోగం ఎలా ఉంటుందో తెలుసు కదా. సీనియర్ మేనేజరు, జూనియర్ మేనేజరు ఈ పొజిషన్స్ ఇస్తారు. జీతాలు బత్యాలు ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, మరి ఎంత ఉద్యోగం అలా అప్లై చేస్తే ఇలా ఇచ్చేయాలి కదండి. మీరు అప్లై చేసినప్పుడు స్క్రీనింగ్ చేస్తారు ముందు, ఆ తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారండి. 225 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. ఇందులో 75 మార్కులు ఏముంటాయంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ ఉంటుంది చూడండి, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, వీటికి ఒక 75 మార్కులు. మిగిలిన 150 మార్కులు మీ సబ్జెక్ట్. అంటే సపోజ్ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్కి అప్లై చేస్తుంటే ఆ సబ్జెక్టు 150, లేకపోతే నెట్వర్కింగ్ అయితే అది, ఏఐ ఎక్స్పర్ట్ అయితే అది, అట్లా ఉంటుంది అన్నట్టు. క్లౌడ్ కూడా ఉందండి. సో మరి ఎంత మంచి అవకాశం చాలా రేర్గా వస్తూ ఉంటాయండి, ఎప్పుడు పడితే అప్పుడు రావు. నాకు తెలిసి, అసలు మీకు తెలుసా ఈ విషయం? చెక్ చేసుకోండి. చాలామందికి తెలియదు, చాలామందికి తెలియక నష్టపోతున్నారని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలందరికీ నేను ఇచ్చేయాలని చెప్పి ఇదిగో ఈ సమాచారం ఇచ్చేస్తున్నా. మీరు కూడా కాస్త సపోర్ట్ చేయండి, ఏం చేయక్కర్లేదు. జస్ట్ వీడియోని లైక్ చేయండి అంతే, అందరికీ వెళ్ళిపోతుంది. హ్యాపీ, ఎందుకంటే కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి.